2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అంటే కూటమి జత కట్టడము, దాంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపు సమాజానికి చెందినవారు కావచ్చు. కాపులంతా కూడా ఏకం వన్ సైడ్ అయ్యారు. అంటే కాపు ఫ్యాక్టర్ బాగా పనిచేసింది కాబట్టి కూటమికి అనుకూలమైంది అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ 29కి కాపులు ఎవరి పక్షాన ఉండబోతున్నారు సార్? ఆ కులం ఈ కులం లేదు సార్. జనం జగన్ పక్షాన ఉండబోతున్నారు సార్. పక్క పక్క కాపు ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది కదా సార్. అసలు కాపు లేదు అందరూ సార్. కాపు లేదు, కమ్మ లేదు, అందరూ సార్. వంగవీటి రాధాతో టచ్లో ఉన్నారు సార్? నాతో తక్కువ, ఎక్కడ కనపడితే మాట్లాడతాను. అంటే వంగవీటి మోహన్ రంగా గారు బతుకున్నప్పుడు మీ నాన్నగారు బాగా క్లోజ్గా ఉండేది. చాలా క్లోజ్, ఆయనకి చాలా సన్నిహితులు, ఆత్మీయత తెలుసు. మీ నాన్నగారితో పాటు అంబులు అనే ఒక వ్యక్తి, అంబులు అనే కూడా ఉండేవాడు, బాగా వీళ్ళందరూ ఆత్మీయంగా. ఇప్పుడు మీకు అంటే నాన్నగారి తర్వాత అదే ఆ కుటుంబంతోనే వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబంతో వాళ్ళ పిల్లలతో మీకు పరిచయం అంత అనుబంధం ఉందే బాగానే? మా నాన్నగారు రంగగారికి ఉన్నంత అనుబంధం మాకు లేదు. ఓకే. వంగవీటి ఆశా కిరణ్, వంగవీటి రాధా గారి సోదరి ఆశా కిరణ్ గారు ఇటీవల వైజాగ్లో రంగనాడు, అయితే మోహన్ రంగా గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు ఏది పెట్టారో, ఇప్పుడు అది ఫస్ట్ రంగనాడు అనుకున్నారు ఆ రోజే, అది అటు ఇటు పోయి కాపునాడు అయింది. అది ఇప్పుడు అదే ఏదైతే అప్పుడు అనుకున్న అదే రంగనాడును మొన్న నిర్వహించారు. అంటే కాపులు పెద్దగా అక్కడికి చేరుకోలేకపోయారు. రమారమి 1000 మంది దాకా ఏదో హాజరయ్యారు కాపులు అనేది బయట వార్తలు వచ్చాయి, మనం అక్కడెక్కడ చదివాం మనము. అయితే కాపులు ఇంత స్థాయిలో ఉండగా కూడా, అంటే వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్ గారు వంగవీటి మోహన్ రంగా గారు అన్న కుమారుడు, అదే చలపతిరావు గారు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వాళ్ళ కుమారుడు వంగవీటి శంతాన్ గారు కలిసి అక్కడ పెట్టినా కూడా 1000 మంది కూడా పాల్గొనలేదంటే ఇప్పుడు కాపుల స్టాండ్ ఎటువైపు ఉంది? అంటే కాపులు అక్కడికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేశారా, లేదంటే వాళ్ళు అటువైపు వెళ్తే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అటు వెళ్లకుండా మీరేమైనా కట్టడి చేశారా కాపుల్ని? అసలు ఏం జరిగిందంటారు కాపులకి? బహుశా ఆవిడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి జరుగుండదేమో అని అనుకుంటున్నాను అంతే. అంటే నెట్వర్కింగ్ కావాలి కదా సార్, నెట్వర్కింగ్ ఉండాలి కదా. నెట్వర్కింగ్ లేకుండా ప్రజలు కదిలి రావటం అనేది ఎట్లా అవుతుంది? అవ్వదు కదా. అంటే బంధం ఉండాలి, ఎమోషనల్. ప్రజలు అనడం రంగనాడు అని పెట్టినప్పుడు కాపు సామాజిక పెద్ద ఎత్తున కలిసి వస్తుంది అని అందరూ అనుకున్నారు. అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ రావాలి కదా సార్. ఎమోషన్ ఉంటే తప్పితే ప్రజల్ని కదిలించేది అది ఏ కులమైనా సరే, అది కాపులైనా, కమ్మైనా, బ్రాహ్మలైనా, రెడ్లైనా, ఎవరు కదలాలన్నా ఎమోషనల్ బాండింగ్తోనే కదులుతారు సార్. ఇంకా అంత ఎమోషనల్ బాండింగ్ రంగగారు అమ్మాయితో ఇంకా వచ్చినట్టు లేదనుకుంటా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక స్టేట్మెంట్కి వచ్చారు, కాపులు త్యాగాలకు సిద్ధపడాలి, ఇప్పుడు మనం త్యాగాలకు సిద్ధపడితేనే భవిష్యత్తు బాగుంటుంది అనే స్టేట్మెంట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ యొక్క వ్యూహరచన ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? కాపులు త్యాగాలకు సిద్ధం కావాలి. ఇంకా చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ నాయుడు వీళ్ళ చేతుల్లోంచి అధికారం జారిపోకుండా చూసేటువంటి సైన్యాధిపతి బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన అట్లాగే చెప్తాడు. ఓకే, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇటీవల మళ్ళీ తాజాగా ఇంకొక ఆరోపణ వచ్చింది సార్. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో 50 కిలోల బంగారాన్ని అప్పటి వైసీపీ అనుకోవచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దొబ్బేశారని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇంతవరకు మీ వాళ్ళు ఎవరు కూడా పెద్దగా స్పందించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర గుడిలోకి వెళ్ళాడని చెప్పి విష ప్రచారం చేసినటువంటి అంత కుసంస్కారులు సార్ వీళ్ళు. నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను, ప్రసాదం అన్నారు, ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని వీళ్ళు మాట్లాడారు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. దేవుడు వెంకటేశ్వర స్వామి మీకు సిగ్గు పెట్టలేదని అడుగుతున్నాను, ఈ చర్యలు అయ్యని అడుగుతున్నాను. భక్తుల మనోభావాల్ని ఇంత కొంగదీసిన మీరు, కోట్లాది మంది భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూయేతరులు కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, ఆరాధిస్తారు, కొలుస్తారు, మొక్కుతారు. అంత స్వామి ప్రసాదం గురించి మీరు సాంప్రదాయం గురించి తప్పుడు ప్రచారం చేసి చర్యలే అంటున్నాను. అంటే రాజకీయం కోసం సిగ్గు ఎగ్గు లేకుండా ఎంతకైనా బరిదెగించేటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారం ఎత్తేసాడా? ఎత్తితే మరి లోపల నీ దగ్గర సాక్ష్యాలు రుజువులు ఉంటాయండి. నీకు చావలేదా, సిగ్గు లేదా, చేత కదా? ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడి వదిలేయటం ఎందుకు జైలు లేవు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి బంగారం దొంగతనం చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు మీరు అంటున్నా?
చూద్దాం సార్ ఎలాంటి చర్యలు ఉంటాయి చూద్దాము. ఇప్పుడు కులాల కుంపటి ఎక్కువైపోతుంది సార్. ఇప్పుడు ఉత్తరాంధ్ర చూస్తే కాళింగలు, మాకు అన్యాయం జరిగిన కాళింగలు, ఇక్కడ చూస్తే ఉడిపికి వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అభినవ శ్రీకృష్ణ దేవరాయలని వాళ్ళకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఇదే నేపథ్యంలోనే అక్కడ కొత్తపేట, మీరు చెల్లా జగ్గిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, కొత్తపేట దగ్గర కృష్ణదేవరాయల విగ్రహాన్ని పెట్టాలని కాపులు, లేదా ఆ ప్రాంతంలో ఆ ప్లేస్లో మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని వీళ్ళు, కాపులు అండ్ ఎస్సీల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది అక్కడ. దానిలోకి మళ్ళీ చిర్లా జగ్గిరెడ్డి గారిని లాగారు. అసలు ఈ కులాల కుంపటి ఇదంతా ఏమంటారు సార్? అక్కడ చూస్తే కాళింగలు, ఇక్కడ చూస్తే ఎస్సీలు, కాపుల మధ్య గొడవలు, ఇవన్నిటి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారిని పడేసి చంద్రబాబు నాయుడు ఎక్కిన కాడి నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా కులాలు కుంపడి చేసినటువంటి పరిస్థితి అండి. రాజకీయాలని భ్రష్టు పట్టించిన పరిస్థితి. దౌర్భాగ్యం కాదండి ఇదంతా. ఏం చేస్తాం? అంబేద్కర్ గారి జిల్లా పెట్టకపోతే మేము వచ్చి పెడతానని రెచ్చగొడతారు పవన్ కళ్యాణ్. ఆయన జిల్లా పేరు పెడితే మంత్రులు వీళ్ళ దహనం చేస్తారు, మంత్రుల్ని అత్యాయత్నం చేస్తారు, వీళ్ళే రెచ్చగొట్టి మళ్ళీ వీళ్ళ మనుషులతో. ఆ చేసిన వాడికి మంత్రి పదవి ఇస్తారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి. వాళ్ళు అత్యాయత్నం చేసి ఇళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారు. అంటే కూలి ఇచ్చారా? వీళ్ళు చెప్పిన పని చేసినందుకు కూలి కింద మంత్రి పదవి ఇచ్చారా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని ప్రతి చోట కులాల కుంపట్లు పెట్టి సర్వనాశనం చేస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు కదా. ఎక్కడ ఇటు తెచ్చినా అక్కడ ఆయన ఆనవాళ్ళు ఉండటం, ఆయన చెయ్యి అంటే ఆయన రెచ్చగొట్టుడు తనకు కనపడటం, ఆయన ఊతం ఇవ్వటం జరుగుతాం అనేది అందరూ దురదృష్టం. మీరు ఎమ్మెల్యే అయ్యాక మీ ప్రభుత్వ హయాంలోనే, మీరు మంత్రి అయ్యాకనే బందర్ పోర్టు పనులు బాగా జరిగాయి సార్. నేను కూడా వచ్చి వీడియో చేశాను అప్పుడు, బాగా శరవేగంగా జరిగాయి. కానీ దాని మీద ఈరోజు కొల్లు రవీంద్ర గారు వచ్చి ఇతరులు చాలా కామెంట్స్ చేస్తున్నారు కదా. ఏమంటున్నారు? బందర్ పోర్టును పూర్తి చేయాలి, బందర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున దండుకున్నాడు పేర్ని నాని గారు, అది ఇతను ఇటీవల ఏదో కామెంట్స్ చేశారు. ఆయన చేశారా? మీరు విన్నారా? విన్నాను సార్. మీరు విన్నది నిజమైతే, నేను వినలా, వింటే నేనే చెప్పాను. మీరు విన్నది నిజమైతే సార్, నువ్వు ఎవడు అనుకుంటున్నా? ఈ రాష్ట్రానికి మంత్రివి, ఓ మాజీ ఎమ్మెల్యే, మీ ఊరు మాజీ ఎమ్మెల్యే పోర్టు పేరుతో దండుకుంటే సిగ్గు శరం లేదా నీకంటున్నా? చర్యలు తీసుకుంటాయి, విచారణ చేసి కేసు కట్టి లోపలేయలేవా? నా దగ్గర ముక్కుపిండి అవి కక్కించలేవా? నా దగ్గర నేను దోచేసింది మనిషి జన్మ, సిగ్గు శరం లేదా అని అడుగుతున్నా. మనిషి జన్మ ఎత్తున్నోడివి అయితే ఏం చేయాలి? రాజకీయ నపుంసకుడుగా నువ్వు, నీ నోటితో నువ్వు నీ ముందు ఉన్న నీ ముందు పనిచేసిన శాసనసభ్యుడు పోర్టు పేరుతో దోచుకున్నాడని సొల్లు కబుర్లు చెప్తావా? లోపల వేయాలి కదా, కక్కించద్దా? ఎందుకు ఇట్లా అంటాడు? పేటలో ఉంటే కోటలో ఉంటే. సరే సార్, మరో ప్రశ్న సార్, మీరు ఏమైనా వాజ్పేయి ఫ్యానా సార్? గౌరవమే సార్ వాజ్పేయి. అదే విగ్రహాల పేరుతో మచిలీపట్నంలో రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ అధ్యక్షుడిపై. అక్కడ వాజ్పేయి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనేసి కొంత విగ్రహాల అని బీజేపీ వాళ్ళతో కుమ్మక్కయ్యారు. ఈ విగ్రహాల రాజకీయాలు చేస్తారు. నేను ఒకటి అడుగుతా సార్, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మచిలీపట్నంలో కమ్మ సంఘం అనే సంఘం ఉందండి సార్. కరెక్ట్గా రామారావు ఈ బొమ్మ వెనకాలే సార్ కమ్మ సంక్షేమ సంఘం కూడా ఆఫీస్ కూడా ఉంది అక్కడ. కళ్యాణ మండపం అది, అక్కడ కమ్మ సంఘం అక్కడే ఆఫీస్ అది. ఆ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని, సెక్రటరీని వాళ్ళందరిని అడగండి, పేరు నాని బొమ్మ వెనకాల ఉన్నాడా ఏంటని అడగండి. మీరు పార్టీలు గిట్టులు వద్దు. వాళ్ళకి అయితే తెలుగుదేశం పిచ్చ ఉంటుంది, లేకపోతే కులం ఉంటుంది, తప్పితే వేరే ఉండదు కదా. మీరు ఆ కమ్మ సంఘం వాళ్ళని అడగండి, పేరు నాని అసలు దీంట్లో ఏమైనా ఉన్నాడని. వాళ్ళు తెగ తిడుతున్నారు. వాళ్ళు కుల రవీంద్ర ఇదేం తప్పుడు బుద్ధులండి వీడికి, ఇదేంటి ఇవన్నీ, వాళ్ళు నానికి ఏం సంబంధం? మేము ఎప్పుడో ఇక్కడ బొమ్మ పెట్టాలని ఆయన ఎవరో ఓడైవర్లే ఎవరికో తమిళ పేరుంది, అక్కడ బొమ్మ ఇచ్చారంట. ఎవరు? వాజ్పేయి కాదు, కమ్మ సంఘం వాళ్ళు. రామారావు బొమ్మ ఇచ్చింది వాళ్ళే తయారు చేసి పెట్టుకున్నది. వాళ్ళే కమ్మ సంఘం వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు బందర్లో తెలుగుదేశం వాళ్ళు కాదు పెట్టింది. వాజ్పేయి గారిదేమో హోల్సేల్గా మొత్తం బొమ్మలు చేయించినట్టున్నారు, ఫైబర్ బొమ్మలు చేయించారు. ఇవన్నీ కాంస్య విగ్రహాలు కాదు,
ఇవన్నీ ఫైబర్ బొమ్మలే. రేపు నెక్స్ట్ మారుస్తారంట. ఈ ఫైబర్ బొమ్మలు హోల్సేల్గా కొనుక్కొచ్చి అదొక ప్రోగ్రాం కింద పెట్టి దేశం అంతా ఎక్కడ కనపడితే అక్కడ జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని బయలుదేరినట్టున్నారు. వాళ్ళు తన్నుకోవటం ఏంటి? నాకేం సంబంధం అండి. రామారావు బొమ్మ పెడితే లేదా వాజ్పేయి బొమ్మ పెడితే ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరు ఈ రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేసిన వాళ్ళే. ఏ బొమ్మలు పెడితే తప్పేంటి? నేను దేనికి వ్యతిరేకం కాదు, రామారావుకి వ్యతిరేకం కాదు, నేను వాజ్పేయికి వ్యతిరేకం కాదు. ఓకే సార్, మీరు అందరి వాడు సార్, మీరు అందరి వాడి కాదు, గౌరవించాలి. దేశానికి ఎంతో కొంత చేసి చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు అయింది సార్ మనం ఇదంతా. కరెక్ట్ సార్. సార్, చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చి మీరు మంత్రిగా ఉన్నారు కదా సార్? అన్నాను. ఇప్పుడు సాధారణంగానే గౌరవించారు కదా సార్ చిరంజీవి గారిని అంతా, జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా? అయిపోయింది సార్, అయిపోయింది. దానికి సాధారణంగా బాలకృష్ణ గారు మాట్లాడారు కదా, చెప్పేశారు కదా వాళ్ళు. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా గారు. చిరంజీవి గారు కూడా దాన్ని ముగింపు ఇచ్చేశారు. అరే నోరు మూసుకురా బాబు, మ్యాన్షన్ హౌస్గా శుభ్రంగా ఆయన మర్యాదగా చూసుకున్నాడు అని చెప్పి. చిరంజీవి గారు అట్లా అనలేలే సార్, నోరు మూసుకురా మ్యాన్షన్ హౌస్ వినపడింది. మీకు అన్నీ అట్లా వినిపిస్తాయి సార్? కాదు సార్, నాకు అట్ట వినపడింది. మీకు ఒక్కటి ఎట్లా వినిపిస్తుంది సార్ అట్లా? ప్రతి దానికి మీకే అసలు ఏమన్నా చెవులో ఏమైనా ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉంటే సరే వినిపిస్తుంది సార్. సార్ ఇదే సార్, రంగనాయకుల స్వామి దేవాలయం చెందిన భూముల్ని మీ మామగారి వైఫ్ అంటే మీ అత్తగారు అనుకుంటే మీ అత్తగారి పేరు మీద మార్చుకున్నారు, అది ఇది ఆరోపణలు ఇవన్నీ ఏంటి? నేనేం చెప్తున్నా, అదే నాగరాజు గారు ఎన్నాని చెప్తున్నా, ఈ రాజకీయ నపుంసకత్వం ఎందుకు అని అంటున్నా. నేను అనైతికంగానో లేకపోతే చట్ట వ్యతిరేకంగానో నేను తప్పులు చేసుంటే, నేను పాపాలు చేసుంటే, నేను దోచుకుని ఉంటే అసలు మీరేం చేస్తున్నారా అంటున్నా? ఎందుకు ఈ నపుంసకత్వం మీకు అంటున్నా? నన్ను ఎందుకు మీరు ఏ చట్టపరమైన చర్యలు తీసుకుని ఎందుకు నన్ను లోపల వేయరు అని అడుగుతున్నాను. పోనీ మా మామగారు కూడా లోపలేయండి నాతో పాటు, మా మామగారు ఆస్తులు సీజ్ చేసుకోండి, ఎవడొద్దన్నాడు? చావలేదా, చేత కాదా? నోటితో వాగటం ఎందుకు అంటున్నా? అధికారంలో ఉండి సిగ్గు శరణం. దేవుడు అసలు సిగ్గు పెట్టడా అంటున్నా మీకు? కాశీలో వదిలేసారా సిగ్గు? మామూలు కాశీలో ఇష్టమైన వదిలేస్తా అంటారు కదా, సిగ్గు వదిలేసి ఉంటారు. నిజంగా నేను చేశాను మీరు మాట్లాడే బదులు చర్యలు తీసుకోండి. చట్టాలు ఉన్నాయి కదా, చర్యలు తీసుకోండి, లోపలేయండి, నన్ను మా మామగారిని, మా ఆస్తులు సీజ్ చేయండి, మా మామగారు ఆస్తులు సీజ్ చేసేయండి, వేలం వేసేయండి రెవెన్యూ రికవరీ చట్టం కింద.